అందరికీ నమస్కారం. కళ్యాణం చూతమురారంటిలో భాగంగా నిశ్చితార్థం అయిపోయింది. వివాహం డేట్ తెలిసింది. ఇక ఇక షాపింగ్ చేయాలి, శుభలేఖలు ప్రింట్ చేయించాలి, ఇల్లు వాకిళ్ళకి సున్నాలు కొట్టించుకోవాలి. అమ్మో! ఎన్ని పనులో ఊపిరాడటం లేదు. అన్నీ త్వరగా చేసేసుకోవాలి అనుకుంటున్నారా? ఆగండి. అప్పుడే పెళ్లి పనులు మొదలు పెట్టకూడదు. వివాహ వేడుకలు కాబోయే దంపతుల కొత్త జీవితానికి శుభప్రదంగా, మంగళకరంగా ఉండాలని పవిత్రమైన వైదిక సంప్రదాయంతో జరుపుతారు. పెళ్ళి లేదా వివాహం అంటే ఏమిటి? సామాజిక బంధాలతో అత్యంత బలమైనదిగా పరిగణింపబడుతుంది. ఇంకా రెండు ఆత్మలను ఆధ్యాత్మికంగా విలీనం చేసి ఆశ్రమాలన్నిటిలో ముఖ్యమైన గృహస్థాశ్రమానికి తలుపులు తెరిచే ఒక పవిత్రమైన వేడుక. అంతేకాకుండా ప్రతి వేడుక చుట్టూ ప్రతీకాత్మక హావభావాలు మరియు ఆచారాలు ఉంటాయి. సంప్రదాయాలను అతిక్రమించి చేసిన ఏ కార్యమైనా సఫలమైనప్పటికీ సుఫలం మాత్రం కాదు. కనుక వివాహం వేదమంత్రాలతో, వైదిక సంప్రదాయాలతో ఆచరిస్తే అంతా శుభం కలుగుతుంది. అంతేకాకుండా పెద్దలను సంప్రదించకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. ఈ వివాహ ప్రక్రియలో నిశ్చితార్థం తరువాత పెండ్లి పనులు మొదలు పెట్టడానికి ముందుగా మనం కొన్ని వైదిక సంప్రదాయాలను పాటించాలి. అవే విఘ్నేశ్వరునికి మీదు కట్టడం, పసుపు కొట్టడం. ఈ రెండు సంప్రదాయాలు జరగకుండా పెళ్ళికి సంబంధించి ఏ పనులు కూడా మొదలు పెట్టకూడదు. సరేనా? అరే, మళ్ళీ ఎక్కడికి? ఏంటి హడావిడి? మీదు కట్టి పసుపు కొట్టడానికైనా ఉండండి. దేనికి ఏ విషయంలోనూ తొందరపడకూడదు. ముందుగా మనం విఘ్నేశ్వరునికి మీదు కట్టడం అంటే ఏమిటి, మీదు ఎందుకు కట్టాలి, మీదు ఎలా కట్టాలి అనేది మన పెద్దలను అడిగి తెలుసుకొని అది పూర్తి చేయాలి. విఘ్నేశ్వరునికి మీదు కట్టడం అంటే ముడుపు కట్టడం అన్నమాట. మీది ఎందుకు అంటే మనం తలపెట్టిన శుభకార్యం ఏ విఘ్నం లేకుండా ఆ విఘ్నహరుణ్ణి తోడుగా ఉండి మనల్ని నడిపించమని వేడుకోవటం. ఈ మీదు కట్టే సంప్రదాయం ఒక్క వివాహ సమయంలోనే కాదండి, ప్రతి పెద్ద శుభకార్యాల ముందు కూడా, అంటే శంకుస్థాపన, గృహప్రవేశం, ఉపనయనం ఇట్లా మరియు తీర్థయాత్రలకు వెళ్ళే ముందర కూడా విఘ్నేశ్వరునికి ముడుపు కట్టడం అనేది మనకు ఆచారంగా ఉంది. ఈ సంస్కృతులు, సంప్రదాయాలు అనేవి వేరు ప్రాంతాల వారికి, వేరు కుటుంబాల వారికి వేరుగా ఉంటాయి. అందుకనే ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు వారి పెద్దలను సంప్రదించడం మంచిది. ఇక విషయంలోకి వెళ్దాం. విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం ఎలా? అప్పటికింకా బంధువులు ఎవరు రారు కనుక చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను ముందు రోజు వెళ్ళి పిలుచుకొని రావాలి. అమ్మ, మా ఇంట్లో శుభకార్యం తలపెట్టాము, రేపు పలానా టైంకి విఘ్నేశ్వరుడికి మీదు కట్టడము మరియు పసుపు కొట్టడం జరుగుతుంది కనుక మీరు తప్పకుండా రావాల్సింది అని వాళ్ళని టైము చెప్పి రావాలి. ఇక మర్నాడు ఉదయమే లేచి ఇంటి యజమానురాలు శుభ్రంగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇల్లంతా ముగ్గులు పెట్టి ఒక పెద్ద పళ్ళెం కానీ ఒక పీటను కానీ తీసుకోవాలి. ఆ పీటకు చక్కగా పసుపు రాసి వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గులు వేసి దానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. తర్వాత ఒక కొత్త జాకెట్ ముక్క కానీ లేదా ఒక కొత్తది చిన్న టవల్ కానీ తీసుకొని దానికి కూడా 4 వైపులా పసుపు రాసి బొట్లు పెట్టాలి. అప్పుడు ఆ టవలు లేదా జాకెట్ ముక్కని ఆ పీట మీద పరిచి ఆ తర్వాత దానిలో తల్లి తర్వాత మిగిలిన ముత్తైదువుల చేత 3 గుప్పెళ్ళు చొప్పున సేరుంబావు బియ్యాన్ని కొత్త వస్త్రం మీద పోయాలి. కొంతమంది తిరగలకు పసుపు రాసి బొట్లు పెట్టి తిరగల్లో కొన్ని శనగలు విసిరి ఆ విసిరిన శనగపప్పును కూడా పోస్తారు. ఆ తర్వాత ఆ బియ్యం పైన ఒక తమలపాకును ఉంచి దానిపై పసుపు గణపతిని ఉంచి బొట్టు పెట్టి ఒక నాణెము, రూపాయి నాణెం కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ ఏదైనా సరే ఒక నాణెమును ఉంచి ఆ గణపతి ముందు ఉంచి యథావిధిని ఆ గణపతికి పూజ చేసి బెల్లము, అరటిపండు నైవేద్యం పెట్టి ఆ పెట్టిన నైవేద్యమును మాత్రము బయటికి తీసి మిగిలినవన్నీ ముత్తైదువులందరూ కలిసి మూట కట్టి విఘ్నేశ్వరుని వేడుకోవాలి. విఘ్నేశ్వర, మేము మా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ శుభకార్యం తలపెట్టాం. నీవు మా యందు దయ ఉంచి ఈ కార్యమంతా ఏ విఘ్నాలు రాకుండా విఘ్నహరుడివై నడిపించు అని దండం పెట్టి ఆ మూటను పూజా మందిరంలో
ఒక డబ్బాలో కానీ దేంట్లో అన్నా పెట్టి భద్రపరుచుకోవాలి. అది మళ్ళీ 16 రోజులు పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ దాకా దాన్ని తీయకూడదు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఉండాల్సిన అవసరం లేదు. మూట కట్టే విధానం: ముందుగా 2 మూలలు కలిపి ఒక ముడి వేయాలి. తర్వాత 2 మూలలు కలిపి ఒక ముడి వేయాలి. మళ్ళీ మొదట వేసిన 2 మూలలు ముడి పైన మళ్ళీ ఇంకో ముడి వేయాలి. ఆ విధంగా ముడి వేయాలి దాన్ని. ఈ విధంగా గణపతికి మీది కట్టిన బియ్యంతో 16 రోజుల పండుగ రోజు రవ్వలాగా పట్టి ఉండాళ్ళు చేసి అందరికీ దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా విఘ్నేశ్వరునికి మీది కట్టడం అయిన తర్వాత ఒక రోలు పెట్టి ఆ రోటికి పైన కుందిని ఏర్పాటు చేయాలి. దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అట్లాగే రోకల్ని తీసుకొని దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత 5 పోగులతో 2 తోరణాలు కలిపి కట్టి ఆ తోరాలకి పసుపు కొమ్మును కట్టి ఒక తోరము రోటికి ఒక తోరము రోకలికి కట్టి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ముత్తైదువులందరూ కలిసి కొన్ని పసుపు కొమ్ములు రోట్లో వేసి రోకలతో దంచాలి. ఈ పసుపును జాగ్రత్త చేసి పెళ్లి రోజు తలంబ్రాల బియ్యంతో కలుపుతారు. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపుతారు. రోకలిని ఎవరింటి నుంచైనా తెచ్చినప్పుడు తిరిగి ఆ రోకలితో పాటు రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలాలు కూడా ఇవ్వాలి. ఈరోజు విఘ్నేశ్వరుడికి మీది కట్టడం, పసుపు దంచడం అయిపోయింది కదా. ఇక నుంచి పెళ్లి కార్యక్రమాలు, పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా శుభలేఖలు ప్రింట్ వేయించుకోవటము, ఇల్లు వాకిళ్ళకి సున్నాలు అట్లాంటివి కొట్టించుకోవటము, షాపింగ్లు, అన్ని పనులు మొదలు పెట్టవచ్చు. ఈ రోజున ముత్తైదువులందరి చేత గుమ్మడి వడియాలు పెట్టించడం కూడా ఒక ఆనవాయితీగా ఉంటుంది. శుభలేఖలు ప్రింట్ అయిన తర్వాత అందరికీ ఇచ్చేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడికి ఆహ్వానం పలుకుతూ తొలి శుభలేఖ మహాగణపతికి ఇవ్వాలి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.